డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపిబి సమావేశం జరుగుతుంది. మంత్రులు గొట్టుపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 19 ప్రాజెక్టుకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలు సమావేశం ముందు పెట్టారు. దాదాపు 35,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఆమోదం తెలుపనుంది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అటు పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఎస్ఐపిబి సమావేశం జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మళ్ళీ ఎలాంటి ప్రతిపాదనలు ఈ సమావేశంలో ఉంచారు? అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబు అధ్యక్షులు ఏపీ సచివాలయంలో ఎస్ఎల్పిసి మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి అధికారులు పాల్గొన్నారు. దాదాపుగా 33,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖలకు సంబంధించి కూడా ఉపాధి అవకాశాలు, అలాగే పెట్టుబడులకు సంబంధించి తీసుకోబోతున్న నిర్ణయాలు, అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంటే స్మాల్ ఇండస్ట్రీ కింద పెట్టే పెట్టుబడులన్నిటికి సంబంధించి కూడా ఈ సమావేశం జరుగుతుంది. 6వ ఎస్ఐపిబి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు అనేక ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు, దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఆహ్వానించే నేపథ్యంలో దాదాపుగా 33,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చే, ముఖ్యంగా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఈ 4 రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పేందుకు ముందుకొచ్చే. వీటన్నిటికి కూడా ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలపబోతోంది. దాదాపుగా 25,000 మంది సంబంధించి ఉపాధి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా 19 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అఖిల, అయితే శివ, ఇక ఉద్యోగాలు కూడా ఆ పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఎంత మొత్తంలో వచ్చే అవకాశం ఉంది అండ్ అలాగే ఎప్పుడు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇప్పటికే ఈ ఎస్ఐబిబి 6వ సమావేశం కొనసాగుతోంది కాబట్టి ఈ సమావేశంలోని వీటన్నిటికీ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 33,000 మందికి ఉపాధి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యంలో వారికి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సింగిల్ విండో విధానాన్ని అమలు చేసి ఉపాధి కల్పన ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం రానున్న 5 సంవత్సరాల్లో దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలకు పైగా ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 1,00,000కు తగ్గకుండా కూడా ఉద్యోగాలు, ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. సో దానికి దిశగానే ఇప్పటికే విశాఖపట్నంలో వచ్చిన పలు కంపెనీలకు సంబంధించి 45,000 పైగా కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తా ఉన్నాయి. తాజాగా ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధించి దాదాపుగా 53,000 మందికి ఉపాధి లభించే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.